ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులందరినీ ఉత్తీర్ణ విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ శర్మ అలాగే జనసేన పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు పాలిశెట్టి రాజు గ్రామస్తులకు తెలియజేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జయతిమ్మాపురం గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలందు మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడి పిలుస్తోంది అవగాహన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రజలను ఉద్దేశించి ఈ విధంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో నూతనంగా జాయిన్ అయిన విద్యార్థులతో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని పాఠశాల సిబ్బంది విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మీ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ప్రైవేటు పాఠశాలల బారి నుండి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుచేత విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ వ్యధలను తప్పించేందుకు కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని ముఖ్య అతిథులు గుర్తు చేశారు. ఈ యొక్క సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. అనంతరం బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కట్టమూరు కాంప్లెక్స్ చైర్మన్ మీనా మాధురి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ వర్మ, ఉపాధ్యాయులు దత్తు, సీతారాం, కుమార్, లక్ష్మి, లలిత, దుర్గాప్రసాద్, శ్రీలలిత పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి చేసిన పెద్దలు ఎంబీఓ గారికి, హై స్కూల్ హెచ్ఎం కట్టమూరు హై స్కూల్ హెచ్ఎం మేడం గారికి, మన స్కూల్ హెచ్ఎం ప్రధానోపాధ్యాయులు వరం గారికి, ఇక్కడ తదితర ఉపాధ్యాయ సిబ్బందికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు కూడా మరీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఎందుకంటే ప్రతిదీ కూడా కార్పొరేట్ వ్యవస్థలో వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ప్రోత్సహించి మీరు ఇక్కడ జాయిన్ చేయడానికి సిద్ధపడకంటే మీకు చాలా హ్యాట్సప్ చెప్పాలి. అందరికీ కూడా దీనిలో చాలా లబ్ధి కూడా ఉంది. గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక విద్యార్థికి సుమారుగా మీకు తెలియదు అంటే ఒక 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు పెడతాం. ఇది ఎవరికి తెలియదు. ఇది గవర్నమెంట్ స్కూలే కదా అనుకుంటారు. ఇది మీకు ఒక విద్యార్థి 15,000 ఇవ్వడం కానీ, బుక్స్ ఇవ్వడం కానీ, మిడ్ డే మీల్ జరగడం కానీ ప్రతిదీ కూడా మనకన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఎక్కడ కూడా నిరక్షరాస్యత ఉండకూడదు, ప్రతి విద్యార్థి చదువుకోవాలి, వెనకబాటుతనం ఉండకూడదన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ మంచి నిర్ణయాలతో ప్రతి విద్యార్థి కూడా వెనకబాటుతనం ఉండకూడదని చెప్పేసి ప్రతిదానికి కూడా ముందుగా చేయడం జరుగుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన స్కూల్ వాతావరణం కూడా చూసుకుంటే వేరే స్కూల్స్ అంటే స్కూల్ ఊరు చివరి కానీ ఎక్కడో ఉంటాయి స్కూల్. మన స్కూల్ ఉందంటే అన్నిటికీ అనుకూలంగా ఊరి మధ్యలో ఉంటుంది, పక్క దేవాలయం, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి ఉపాధ్యాయులు మనకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎలా చూస్తారో తెలియదు కానీ నాకు ఇక్కడ దత్తు మేస్టర్ కానీ ఉన్న సిబ్బంది కానీ ఇక్కడ పిల్లలు మాత్రం తరచు వాళ్ళే తరచుకుంటా వాళ్ళే ఇదిగా చూసుకుంటూ ఉంటారు. ఎటువంటి ఉపాధ్యాయులు మనం ఉన్నప్పుడు మనం పూర్తిగా ఉపయోగించుకొని మన పిల్లల్ని సరైన దారిలో పెట్టగల టీచర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చదివించడం చాలా మంచి నిర్ణయం. మనం కూడా తీసుకున్న దాంట్లో పొద్దున 8 గంటలు మనం స్కూల్ పంపేస్తున్నప్పటికీ మళ్ళీ 5 గంటలు ఇక్కడ ఉంటారు. అంటే మన దగ్గర ఉండేదంతా పొద్దున్న 7 గంటలు 6 గంటలు లేస్తారు. అక్కడ పొద్దున్న 2 గంటలు, సాయంకాలం 2 గంటలు, 4 గంటలు కూడా మన ఇంటికాడ హోంవర్క్స్ లేదా ఇక్కడ చెప్పింది ఏం చెప్పారు, మాస్టర్ ఏం చెప్పారని చెప్పి అది కూడా మనం వాళ్ళకి రిప్లై చూసుకుంటే మన విద్యార్థి ఉత్తమమైన ఫలితాలు సాధించాలో మన స్కూల్కి మంచి పేరు వస్తుంది, మన గ్రామానికి మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఈ వరం గారు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఆయన ఒక లీడర్గా ఉన్నా కూడా అటువంటి ఎక్కడ రేషన్స్ ఎక్కడ కనపడలేదు. విద్యార్థులే ఎక్కువ ఉంటుంది. ఆయన ఇటువంటి కార్యక్రమాలు మరి ముందుగా తీసుకెళ్ళాలి, అనుమతిస్తారని